అల్లు అర్జున్ కేసు విషయంలో కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసిందా? ఈ ఎపిసోడ్ పై నేతలెవరూ మాట్లాడొద్దని మంత్రులు ఎమ్మెల్యేలకు ఆదేశించిందా? స్వయంగా ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వచ్చినా కొందరు నేతలు పట్టించుకోవడం లేదా? లేక వారికి ముఖ్యమంత్రి చెప్పింది అర్థం కావడం లేదా? ఇంతకీ అల్లు అర్జున్ విషయంలో సీఎం ఆదేశాలను బేఖాతరు చేసిన లీడర్ ఎవరు? తెలంగాణలో అల్లు అర్జున్ ఎపిసోడ్ కీలక మలుపులు తిరుగుతోంది. సంధ్యా థియేటర్లో ఓ మహిళ మృతి తర్వాత అల్లు అర్జున్ పై చర్యలకు దిగింది ప్రభుత్వం. అయితే రేవంత్ సర్కార్ అల్లు అర్జున్ను కావాలనే టార్గెట్ చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాంతో అలర్ట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అంశంలో నేతలెవరూ మాట్లాడవద్దని ఆదేశించినట్టు సమాచారం. ఈ కేసు విషయాన్ని పోలీసులే డీల్ చేస్తారని, నేతలంతా గప్చుప్గా ఉండాలని చెప్పారట. కానీ సీఎం రేవంత్ ఆదేశాలను కొందరు అధికార పార్టీ నేతలు ధిక్కరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ నేతలకు సీఎం చెప్పింది అర్థం కాలేదా, లేక సంచలనాల కోసం మీడియా ముందుకు వస్తున్నారా అనే చర్చ నడుస్తోంది. అల్లు అర్జున్ వివాదం తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఓ వర్గం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. దాంతో దిద్దుబాటు చర్యలకు దిగారు సీఎం రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ పై కేసుల గురించి ఎవరూ మాట్లాడవద్దని రేవంత్ రెడ్డి ఆదేశించారట. ఆయన పిఆర్ టీం ఈ సమాచారాన్ని మీడియాకు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ సమాచారం కాంగ్రెస్ నేతలకు చేరవేశారా లేదా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి నుంచి ఇలాంటి సూచనలు వచ్చిన తర్వాత కూడా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. ఆంధ్ర తెలంగాణ అంటూ అనుచితంగా మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోడివి, ఆంధ్రోడ్ లాగానే ఉండి ఇక్కడ బతకదానికి వచ్చినావు. నేను ఒక ఎమ్మెల్యేగా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మీకు ఇచ్చిన గౌరవాన్ని ఉంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి. కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో నీకు ఉన్నదేందా నువ్వు పగటి. ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కాదు, ఎవరెవరో వస్తున్నారు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. పోడూరి శ్రీనివాసరెడ్డి అనే లాయర్ అయితే ఏకంగా చంద్రబాబును కూడా ముడిపెట్టి ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. చాలా మంది ఈ విషయంలో ఇంకా స్పందిస్తూనే ఉన్నారు. ఎవరూ మాట్లాడకుండా కట్టడి చేయడం పెద్ద విషయం కాదు, కానీ అన్నీ రేవంతే చూసుకోలేరు. ఆయన ఓ సూచన ఇచ్చినప్పుడు పట్టించుకోకపోవడం ఆయనను అవమానించినట్లేనని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. మొత్తానికి అల్లు అర్జున్ విషయం రాను రాను రాంగ్ ట్రాక్ లోకి వెళ్తోందని అందరికీ అర్థమైపోయింది. వీలైనంత వరకు ఇక సైలెంట్ మోడ్ లోనే ఆ కేసు వ్యవహారం నడపాలని ఇందులో ఇన్వాల్వ్ అయిన వారు కోరుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం అలా ఉండనీయడం లేదని ప్రచారం జరుగుతోంది.